హాయ్ ఫ్రెండ్స్, మనం 7th క్లాస్ టెక్స్ట్ బుక్లోని ఇంగ్లీష్కు సంబంధించిన గ్రామర్ చూస్తున్నాం. ఓకే, ఫస్ట్ లెసన్లోని గ్రామర్ చూద్దాం. ఈ లెసన్కి సంబంధించి నెక్స్ట్ గ్రామర్ ఇక్కడ ఇచ్చిండు చూడండి. ఇక్కడ నోట్ అతనే మెన్షన్ చేసి యూజువల్లీ షార్ట్ వర్డ్స్ టేక్ ఈఆర్ అండ్ ఈఎస్టీ సఫిక్సెస్. ఈ డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో చూడండి, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, ఈఆర్ ఈఎస్టీతో సఫిక్సెస్ ఇచ్చి సఫిక్స్ లాస్ట్కి ఉంటుంది అన్నమాట. ముందలు ఇచ్చేదాన్ని ప్రిఫిక్స్ అంటాం, లాస్ట్కి వచ్చేది సఫిక్స్ ఇచ్చి దీనిని వర్డ్స్ని రాయమని చెప్పిండు. ఓకే, రూల్స్ మెన్షన్ చేయలేదు, ఓన్లీ మనకు దీనికి సంబంధించిన వర్డ్స్ ఎలా ఉంటాయి అని చూపించింది. చూడండి, టూ సిలబిక్స్, 2 కన్నా ఎక్కువ సిలబుల్స్ ఉండే దాంట్లకు మోర్ అని కంపారిటివ్ డిగ్రీలోని, మోస్ట్ అని సూపర్లేటివ్ డిగ్రీలోని వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి. నెక్స్ట్ చూసారంటే కొన్ని మోడల్ వర్బ్స్ ఇచ్చారు. చూడండి, మే ఐ స్టే విత్ యూ. ఇది మే అనేది ఏం తెలియజేస్తుంది అని అడుగుతుంది. మే కమిన్ సార్ అని అంటాం కదా, అంటే అది ఏంది, పర్మిషన్ కోసం అడగడం అన్నమాట. ఆస్కింగ్ పర్మిషన్. ఇట్లా కెన్ను మే 2 కూడా పర్మిషన్ కోసం అడగొచ్చు అన్నట్టు. ఓకే, చూడండి కింద ఉంది, కెన్ యూ గో నౌ, గివెన్ ఇన్ పర్మిషన్. ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం, ఇక్కడ పర్మిషన్ తీసుకోవడం. చూడండి, ఒక కెన్ తోటే పర్మిషన్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. నెక్స్ట్ ఇక్కడ మేతో చూడండి, ఒక పాసిబిలిటీ ఎలా రాయొచ్చు అనేది కూడా మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. మనకు ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో ఇచ్చి కింద మే ఇక్కడ ఏం తెలియజేస్తుంది, పాసిబిలిటీయా, క్వశ్చనింగా, ఫ్రమ్ ఇలా అడుగుతుంటాడు. చూడండి, కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. మే ఐ కమ్ ఇన్ సార్, ఇదేంది, మే ఐ కమ్ ఇన్ సార్ అంటే పర్మిషన్ తీసుకోవడం, ఆస్కింగ్ పర్మిషన్. కానీ ఇక్కడ మనకు ఆస్కింగ్ లేదు కాబట్టి టేకింగ్ ఉంది కాబట్టి టేకింగ్ పర్మిషన్. ఓకే, పొలైట్గా వాడే దానిలోకి మేను, లెస్ పొలైట్ దానిలకు కెన్గాను వాడతారు. చూడండి, ఇక్కడ సింధు మే కమ్ టు ఇండియా నెక్స్ట్ మంత్ అన్నాడు. ఇదేంది, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. ఓకే, చూడండి, యు మే యూజ్ మై సెల్ ఫోన్ ఇఫ్ యూ నీడ్. నీ సెల్ ఫోన్ని నేను వాడొచ్చిన నాకు అని మనం అడుగుతుంటాము ఒకసారి. చూడండి, నువ్వు నా ఫోన్ వాడుకోవచ్చు. గివింగ్ పర్మిషన్, ఆస్కింగ్ పర్మిషన్ ఎలా తీసుకోవాలి మే అండ్ కెన్ తోటి అనేది ఇక్కడ ఇచ్చిన మన టాపిక్. మే అనేది పొలైట్, మోర్ పొలైట్గాను, కెన్ అనేది లెస్ పొలైట్ కోసం కానీ యూజ్ చేస్తారు. చూడండి, ఓకే, మనకి ఇక్కడ కొన్ని ఇచ్చి దీనితో మనకు క్వశ్చన్ తయారు చేయమంటాడు, పొలైట్గా ఎలా చేయాలని. ఇక్కడ చూడండి, ఒకటి అన్రియల్ పాస్ట్ అంటే పాస్ట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మనకు V2 ఫామ్ ఉంటుంది పాస్ట్ టెన్స్, దానికి ముందు విష్ ప్లస్ సబ్జెక్ట్ ఇచ్చినట్టయితే దాన్ని అన్రియల్ పాస్ట్ అని అంటారు. ఓకే, ఒకవేళ మనకి ఏదైనా క్వశ్చన్లో చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ నెక్స్ట్ పేజ్లో ఇచ్చిండు, ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. ఇక్కడ హ్యాడ్, ఐ విష్ తర్వాత ఆల్వేస్ V2నే రావాలి. ఒక సెంటెన్స్లో విష్ గాన వచ్చిందంటే ఆ సెంటెన్స్లో ఆల్వేస్ V2 ఫామే రావాలి. ఓకే, పాస్ట్ మాత్రమే ఉండాలి. నెక్స్ట్ లెసన్లో సివి రామన్ లెసన్ చూడండి, ఇక్కడ వర్బ్స్ ఇచ్చిండు. వర్బ్ని నౌన్గా ఎలా మార్చాలనేది ఇక్కడ క్వశ్చన్. చూడండి, ఎంజాయ్డ్, ఎంజాయ్మెంట్, సర్ప్రైజ్డ్, సర్ప్రైజ్, డిసప్పాయింట్మెంట్, వర్రీడ్, వర్రీ, సాటిస్ఫైడ్, సాటిస్ఫాక్షన్. ఇలా ఇది ఇంపార్టెంట్ అన్నట్టు ఇలాంటి ఏరియా. చూడండి, ఇక్కడ కింద కూడా అదే ఇచ్చిండు, కాకపోతే ఇక్కడ వర్డ్స్ ఇచ్చిండు, ఇక్కడ సెంటెన్స్ అప్లికేషన్ మోడల్లో అడిగిండు. అండర్లైన్ చేసిన దానికి అండర్లైన్ చేసింది ఏంది, వర్బ్, దాన్ని మనం నౌన్లోనికి మార్చాలి. షాక్డ్, షాక్, రిలీవ్డ్, రిలీఫ్,
చూడండి, ఎక్సైటెడ్, ఎక్సైట్మెంట్, హానెస్ట్, హానెస్టీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చిన్నది జతపరచము. ఈజీనే, ఇది అందరూ చేయొచ్చు. చూడండి, ఆర్కియాలజీ, కల్చర్ గురించి, ఫిజియాలజీ బాడీ గురించి, సైకాలజీ మెంటల్, అదే మైండ్, స్టడీ ఆఫ్ మైండ్, జియాలజీ. చూడండి, జియాలజీ ఎనిమల్స్ గురించి, జియోలజీ ఎర్త్ గురించి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి ఈ రెండు, కొంచెం చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రిపోజిషన్స్ చూడండి. ఇన్, ఆన్. మనకు లెసన్ చదవాలా అని కొందరు అడుగుతుంటారు కదా, ఆ లెసన్లకు చదివే అవసరం లేదు. లెసన్లకెళ్ళే మనకి ఇక్కడ బిట్లు ఉంటాయి. లెసన్ వెనుక వచ్చే బిట్స్ లెసన్లకెళ్ళే ఇస్తాడు. చూడండి, రామా వాస్ బార్న్ ఆన్. మనకు డేట్ వచ్చిందండి, ఏదైనా టైం కానీ డేట్ కానీ వచ్చిందంటే ఆన్ అనే వస్తుంది. ఎక్కువ ప్లేస్ కానీ పర్టికులర్గా అయితేనేమో ఎట్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఎట్, పర్టికులర్ ప్లేస్ ఎట్. ఇన్ అనేది లార్జ్, పెద్ద దానిపైన, మద్రాస్ పెద్ద విలేజ్ కాబట్టి మద్రాస్, సిటీస్ ఇలాంటి పెద్ద పెద్ద దానిపైన ఇన్ వస్తుంది. చిన్న కాలనీ కాబట్టి ఎట్ అనేది. ఓకే, ప్రిపోజిషన్స్ గురించి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఆర్టికల్స్ అడిగింది చూడండి. ఈ బిట్ ఇంపార్టెంట్. నేను ఇక్కడ అండర్లైన్ రౌండ్ అప్ కొట్టాను కదా, ఇది ఆల్రెడీ ఒకసారి మనకు డిఎస్సిలో వచ్చిన బిట్ అన్నట్టు, అందుకే నేను ముందు జాగ్రత్తగా అండర్లైన్ చేసి పెట్టాను. చూడండి, ఓకే. ఇక్కడ గ్రామర్ పార్ట్కి వచ్చేసినట్టయితే చూడండి, సెంటెన్స్లో మళ్ళా మోడల్ వర్బ్స్ ఇచ్చిండు. ఇక్కడ షుడ్ ఏం తెలియజేస్తుంది? ఆబ్లిగేషన్. మనం సెంటెన్స్ చదివితే మనకు అర్థమవుతుంది. ఓరల్గా చెప్పేదాన్ని నువ్వు చేయగలుగుతావు, నువ్వు సాధించగలుగుతావు, ఇలాంటి ఓరల్గా చెప్పేదాన్లను ఆబ్లిగేషన్స్ అంటారు. దీనికోసం షుడ్ వాడొచ్చును. చూడండి, ఇక్కడ షుడ్ 2 టైప్స్ వాడిండు. చూడండి, ఇండికేట్ కండిషన్, ఒక కండిషన్ తెలియజేయడానికి కూడా దీన్ని యూజ్ చేసిండు. నెక్స్ట్ ఇక్కడ మే ఎలా యూజ్ చేసిండు అనేది మనకు దీనిలో ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన మూడిటి యొక్క వివరణ కింద డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. మెయిన్, మోస్ట్, మే, ఇగో నెసెసిటీ గురించి మోస్ట్ని ఎలా వాడామని ఇక్కడ ఇచ్చిండు. ఓకే, ఇక్కడ మళ్ళీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి చూడండి, వర్డ్స్ ఇచ్చి వర్డ్స్ ఎలా చేయాలనేది ఇచ్చిండు. మనకి ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి 2 లెసన్లో కానీ కంటిన్యూస్గా అడిగిండు, కానీ రూల్స్ ఇవ్వలేదు. రూల్స్ మనం చదువుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ప్రేజల్ వర్బ్స్, కొన్ని వర్బ్స్ కలిసి కొత్త ఇంకొక వర్బ్ని క్రియేట్ చేయడమే ప్రేజల్ వర్బ్స్. ఇక్కడ ఒక 4 ఇచ్చాడు ఈడియమ్స్. చూడండి, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, వెరీ రేర్లీ అన్నట్టు దీని అర్థం. టు మేక్ బోత్ ఎండ్ మీట్, ఎర్న్ మనీ. ఓకే, నేను ఇలా ఓన్లీ మొత్తం కాకుండా చిన్న చిన్న గుర్తుపెట్టుకునేది మీకు చెప్తున్నాను అన్నమాట. బ్రేక్ ద హార్ట్ టచ్డ్ అంటే హార్ట్ టచ్డ్ ఎవరు చేస్తారు? ఎనిమి, అలా అన్నమాట. ఓకే, మిడ్ నైట్ ఆయిల్, మిడ్ నైట్ అంటే లేట్ నైట్. ఓకే, నెక్స్ట్ పేజీలో చూడండి, మనకి ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చి, ఇప్పుడు కరెక్ట్ అనే వర్డ్ ఉంది మనకి బ్రాకెట్లో, దాన్ని అడ్జెక్టివ్గాను అడ్వర్బ్గాను ఎలా యూజ్ చేయాలి అనేది మనకి ఇక్కడ ఇచ్చిన బిట్. చూడండి, కరెక్ట్ అనేది ఇంగ్లీష్ కన్నా ముందు ఇచ్చిండు. శ్రీరామ్ స్పీక్స్ కరెక్ట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది ఏంది? ఇక్కడ సబ్జెక్ట్. నౌన్ గురించి తెలియచేసేది అడ్జెక్టివ్. దిస్ ఈజ్ కరెక్ట్, ఇది అనేది అడ్జెక్టివ్ గురించి తెలియజేస్తుంది. హీ స్పీక్స్ ఇంగ్లీష్ కరెక్ట్లీ. ఇక్కడ ఇది ఇతని యొక్క వర్బ్ గురించి తెలియజేస్తుంది, స్పీక్స్. చూడండి, ఇతని యొక్క వర్బ్ గురించి తెలియజేస్తుంది, స్పీక్స్ కరెక్ట్లీ. ఇది ఇక్కడ ఏమైంది? అడ్వర్బ్ అయింది. ఇక్కడ అడ్వర్బ్ అయింది, ఇక్కడ మేము వర్బ్ అయింది, అడ్జెక్టివ్ అయింది. అడ్జెక్టివ్ అని ఎలా గుర్తుపట్టగలుగుతాం అంటే వర్బ్ నౌన్ కన్నా ముందు ఉంటుంది. ఓకే,
అడ్వర్బ్ అనేది నౌన్ గురించి తెలియజేస్తుంది. చూడండి, లాస్ట్గా ఎల్వైతో ఎండ్ అవుతుందని మనం గుడ్డిగా కొంచెం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ బిట్ అది, ఒకసారి బాగా వాకప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసినమైతే చూడండి, వర్బ్ను నింపాలి. ఎలా? ఫాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ ఫాస్ట్, ఈ రెండింటి కాంబినేషన్లో ఉంది ఇక్కడ. తొందరగా అయిన పనినేమి సింపుల్ ఫాస్ట్గాను, తర్వాత జరిగిన పని కానీ ఫాస్ట్ కంటిన్యూస్గాను. దీని గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. చూడండి, సింపుల్ ఫాస్ట్ అంటేనేమో V2 వస్తుంది. ఫాస్ట్ పర్ఫెక్ట్కి ఏమొస్తుందంటే వాజ్ వర్ ప్లస్ సింగ్ ఫామ్ వస్తుంది, వర్బ్. ఓకే, ఇంకా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ ఫాస్ట్ కన్నా ముందు ఏమొస్తుందంటే వెన్ను కానీ బిఫోర్ కానీ ఇలాంటి వర్డ్స్ వస్తుంటాయి. ఓకే, సింపుల్ ఫాస్ట్ కన్నా ముందు వెన్ను కానీ ఇలాంటివి వస్తుంటాయి. ఇక్కడ చూడండి, మనకు ఫాస్ట్ కంటిన్యూస్ ఫామ్ ఫిల్అప్ చేయమని అతనే ఇచ్చిండు. ఫాస్ట్ కంటిన్యూస్ ఏంటి? వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఓకే, ఇక్కడ కొన్ని వర్బ్స్ కొన్ని ఇచ్చిండు. నౌన్ని అడ్వర్బ్ గాను, ఇక్కడ అడ్వర్బ్ గాను, ఆబ్జెక్టివ్ కానీ, వర్బ్స్ కానీ ఎలా చేంజెస్ చేయొచ్చు అని. ఓకే, మనకు ఒక వర్డ్ ఇచ్చి దాన్ని వర్బ్గా రాయమనవచ్చు, లేదంటే ఒక వర్బ్ ఇచ్చి నౌన్గా రాయవచ్చు, లేదంటే ఒక అడ్జెక్టివ్ ఇచ్చి దాని నుంచి నౌన్గా రాయవచ్చు. చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ అనేది అడ్జెక్టివ్, ఇక్కడ స్ట్రెంగ్త్. ఓకే, స్ట్రాంగ్లీ అడ్వర్బ్. ఇట్లా ఇక్కడ సినోనిమ్స్. ఇక్కడ ఏంటంటే మనకు సఫిక్స్ ప్రిఫిక్స్ ఎలా రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దానిలకు సఫిక్స్ ఎక్స్ పెట్టి రాయమని మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఇచ్చాడు. ఓకే, చైల్డ్, చైల్డిష్, ఇట్లా సఫిక్స్ ప్రిఫిక్స్ కొంచెం ఉన్న దానిలో మనం చూస్తే గుర్తుపట్టవచ్చు. ఇక్కడ చూడండి, కింద గ్రామర్. గ్రామర్లో చూడండి, ఇప్పుడు అంటిల్, సిన్స్ అంటే ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ ఏ టైం. ఇప్పుడు అంటిల్ అండ్ సిన్స్ రెండు కూడా సేమ్ అన్నట్టు. అలాగనే యాజ్ లాంగ్ యాజ్ అండ్ ఫర్ రెండు కూడా పీరియడ్ ఆఫ్ టైం. ఇంకా ఇక్కడ కింద 2 లైన్స్లో చూడండి రాశాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అంటిల్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఈ రెండు ఎలా? యాజ్ లాంగ్ యాజ్ అంటే ఫర్ లాగా యూజ్ చేయొచ్చు, అంటిల్ అనేది సిన్స్ లాగా యూజ్ చేయొచ్చు. ఓకే, పీరియడ్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ ఏ టైం. ఓకే, నెక్స్ట్ బిట్లో చూడండి, సబ్జెక్ట్ గురించి తెలియజేసేది ఇక్కడ ఒక ప్రేజ్ లాగా ఇచ్చిండు. ప్రెడికేట్ అంటారు. సబ్జెక్ట్ గురించి తెలియజేసేదాన్ని ప్రెడికేట్ అంటాం. చూడండి, అదే బిట్ లాస్ట్కి ఇచ్చి దీనిలో మనల్ని చేయమని చెప్పిండు. సబ్జెక్ట్ ఏది, ప్రెడికేట్ ఏది గుర్తించమని చెప్పారు. సబ్జెక్టు, ప్రెడికేట్. ఫస్ట్ సబ్జెక్టుని గుర్తిస్తాం, సబ్జెక్ట్ గురించి తెలియజేసేది ప్రెడికేట్. ఓకే, వి అనేది సబ్జెక్ట్, మిగిలిన మొత్తం ఇది మొత్తం కూడా ప్రెడికేట్. ఓకే, థ్యాంక్ యూ.